do a small prayer. Yeah, I have seen you many times from lessons from my childhood. Yes. I'm getting old. Please share a few words of greetings and do a small prayer. It's been a great blessing to be here. I didn't expect that you would come. It's God's plan. Yes, it is. Hallelujah. Thank you. Please share your greetings and do a small prayer. Yes. Stotram! Stotram! Hallelujah! Glory! It's good to be here. Translate. You can just hold this. I can గట్టిగా అరుస్తాను, నాకు మైక్ ఎందుకు అంటున్నా. It's good to be with family. Hallelujah. ప్రియ కుటుంబమైన మీతో ఉండడం నాకు చాలా సంతోషం. మీరు కూడా నాకు కుటుంబమే. You may not know this, but I'm Indian. మీకు తెలియదు, నేను వస్తానని మీరు అనుకోలేదు అనుకుంటా. That's why I said Stolper. యా, నేను భారతీయుడిని అంటున్నారు. It's great to be here with family. మీ మధ్య ఒక కుటుంబం, ఒక సభ్యుడిగా ఉండడం నాకు చాలా దీవెనకరం. Because we are all family. మనమందరం ఒక కుటుంబము. We are all one body in Christ. క్రీస్తులో మనమందరం ఏక శరీరముగా ఉన్నాము. Jesus is the head. క్రీస్తే మనకు శిరస్సు అయి ఉన్నాడు. When you rejoice, I rejoice. మీరు సంతోషించినప్పుడు మేము కూడా సంతోషిస్తాం. When you suffer, I suffer. మీరు బాధపడితే మిమ్మల్ని బట్టి నేను కూడా బాధపడుతూ ఉంటాం. We are one body. మనమందరము ఒక శరీరము. We are important to each other. మనం ఒకరికొకరు చాలా ప్రాముఖ్యమైన వారు. Never let it be said. Never let this be said. ఎప్పుడు కూడా బాధపడకూడదు, కలవరపడద్దు అంటారు. Those are the American believers. అమెరికాలో ఉన్న దేవుని విశ్వాసులు, We're the Indian believers. ఇండియాలో ఉన్న మన భారతీయ విశ్వాసులు. Many times చాలా సార్లు people say, జనం చెప్తారు, my brothers and sisters over in India. మా భారతదేశంలో ఉన్న నా ప్రియ సహోదరులారా సహోదరులారా అని చెప్తారు. I say part of my body is in India. నేనేం చెప్తానంటే నా శరీరంలో ఒక భాగం భారతదేశంలో ఉందంట. We are one. మనందరం ఒకటే. మనందరం క్రీస్తులో ఒకటిగా ఉన్నాం. ఒకే దేవుడు, ఒకే ప్రభువు, ఒకే బాప్తిస్మం, ఒకే పరిశుద్ధాత్మ. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! మనం కూడా ఎంత సింపుల్ గా చెప్తున్నాము. Your pastor just told me. పాస్టర్ గారు అంటే నేనే ఇప్పుడే నాతో చెప్పారు. He's known me since he was a child. నా చిన్నతనం నుంచి కూడా మీరు నాకు తెలుసు అని నేను చెప్పాను. I said I'm not that old. నన్ను ముసలోడిని తీసేస్తున్నావా అంటున్నారు. But I must be. yes వయసు అయితే పెరుగుతుంది కానీ Just the other day. ఏదో ఒక రోజున Another pastor said to me. ఒక పాస్టర్ గారు నాతో అన్నారు, I played with you when I was a child. నేను చిన్న పిల్లోడు ఉంటే నీ ఒళ్ళో ఆడుకున్నానంటే సిగ్గేసిపోయింది. But you're taller than me now. ఇప్పుడు నాకంటే వాడు అంత పడుకున్నాడు. Wait. నేనంతమని చెక్ చేసుకుంటాను. Want to make sure. Boy, sure. Look at that. బట్టలు బాగున్నాయి అన్నారు. స్మార్ట్ అన్నారు. So it's just really when I heard this, it just blessed me. చాలా మనసులో వచ్చి దీవెనిచ్చినప్పుడు చాలా సంతోషించాను. The reason why I spend so much time with the children. పిల్లలతో నేను ఎక్కువ సమయం ఎందుకు గడుపుతానంటే, People say children are the church of tomorrow. ఎందుకనగా పిల్లలు రేపటి తరానికి ఒక గొప్ప విశ్వాసులు, సంఘము. But I say you're the church of today. ఇక్కడ కూర్చొని చిన్నపిల్లలు ఉన్నారు చూసారా ఈ రోజు. You're part of the body. నువ్వు కూడా దేవుని శరీరంలో భాగమే. We're all part of the body. అందరం కూడా ఒకే శరీరమే. You're one of these. నువ్వు చిన్నగా ఉండొచ్చు, చిటికిన వేలుగా ఉండొచ్చు. Over there. ఆయన కొంచెం పెద్దగా ఉండొచ్చు. She's one of them. ఒక ఆయన కాలి చిటికిన వేలులాగా ఉండొచ్చు. Just different size.
అవయవాల యొక్క సైజు చిన్నగా పెద్దగా రకరకాలుగా ఉన్నను different parts of the body. శరీరంలో భాగమే కదా. One God, one Spirit, one baptism. ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే బాప్తిసం కదా. I say all that నేను అంతా ఎందుకు చెప్తున్నాను? to say I love you. మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పడానికి నేను అంతా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Because I love my own body. నేను నా శరీరాన్ని ఎంతో ప్రేమిస్తాను. And Jesus is my head. ఎందుకనగా దేవుడు నా తల అయి ఉన్నాడు. That's what the Bible tells us. వాక్యం ఏం చెబుతుందంటే, So let's all pray for one another always. మీరు ఒకరికొకరు మరొకరు ప్రార్థన చేసుకునండి. When I say I rejoice with you, మీతో కలిసి నేను సంతోషిస్తున్నాను అన్నప్పుడు, or I suffer when you suffer, మీతో కలిసి నేను బాధపడుతున్నాను అన్నప్పుడు, how many of you, మీలో ఎంతమంది if you're walking along, నడుస్తూ ఉంటే bang! దెబ్బ తగిలిందా, కాలు దెబ్బ తగులుతుంది, ఎంత బాధపడతారు, ఎంత నొప్పిని అనిపిస్తారు. And you bang your pinky toe. చిటికిన వేలికి నొప్పి తగిలితే శరీరం అంతా బాధపడుతుంది. How many of you, when you do that, ఎంతమంది అంత బాధపడతారు చెప్పండి? you walk like this, చాలా మెల్లగా నడుస్తారు, కుంటుకుంటూ నడుస్తారు. right? అవునా కాదా? One body. చిటికిన వేలైనప్పటికీ అది మన శరీరమే. అందుకని శరీరం అంతా కుంటుపడిపోతుంది. When you suffer, I suffer. మీరు సఫర్ అవుతున్నారు, మీరు బాధలో ఉన్నప్పుడు నేను కూడా కలవరపడతాను. When you rejoice, I rejoice. మీరు సంతోషం ఉంటే నేను సంతోషంగా ఉంటాను. Hallelujah. హల్లెలూయా. Thank you for letting me come up to greet you. మీ అందరికీ కృతజ్ఞతలు. అనుకోకుండా మీ మంచికి వచ్చి మీతో ఇలా పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. I am honored to know your pastor for 30 years. 30 సంవత్సరాల క్రితం మీ పాస్టర్ గారిని నేను చూశాను, ఆడుకున్నాను. I just didn't know it. గుర్తులేదంట, వారికి గుర్తులేదంట. But he remembered. Yes, I remember. I was a small child, a small kid, and I played with you. Wow. That just With you know Deena, Dina. Sister Deena. Dina. Deena and me, myself were class. Really both of you. కోమ పగిలిపోతుంది తిట్టింది. Dina. దీనా అంటే డేవిడ్ గారి చెల్లెలు గారు. దీనా నేను క్లాస్మేట్స్ అని చెప్తున్నా. కోప పగిలిపోతుంది తిట్టిందంట. Told you I'm Indian. ఎవరు ఎవరైతే భారతీయులుగా ఉన్నారు, నేను చెప్పాను కదా, నాకు మీ మాటలు అర్థమైపోతాయి, మీ తిట్లు కూడా అర్థమవుతాయి, జాగ్రత్త అంటారు. నేను భారతీయుడినే. How many of you know Dina? దీనా అన్నాను. You don't know? But you do. Yeah, I know. So you know. I belong to that church. Yeah, I You belong. know she's bossy. Yes. Sister. So she Oh. very bossy. వెరీ గుడ్, వెరీ గుడ్. దీనా ఎంత డామినేట్ చేస్తుందో ఇక్కడ మన దగ్గర ఉన్న పాప కూడా అంతే. కివిన్ గారి కుమార్తె దీనా ఎలాగా డామినేట్ హడావిడి చేస్తుందో నా కూతురు కూడా అలాగే చాలా హడావిడి చేస్తుంది, చాలా ఆధిపత్యం, చాలా డామినేట్ అంటున్నారు. So I'm at the house. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు డేవిడ్, Dina. దీనా, Ashlyn. యాష్లిన్ వారి కూతురు కుమార్తె, Laffy. లాఫీ, డేవిడ్ గారి పాప Jyoti. జ్యోతి, Hamlata. హేమలత గారు, హేమలత గారు భాష Persima. పెర్సిమా. And they're always telling me what to do. వాళ్ళందరూ ఏం చేయాలో నాకు చెప్తారు. Do this, go there. ఏయ్, కూర్చో, వెళ్ళు అని నన్ను దబాయిస్తారు, నన్ను గడగలాడిస్తారు. వీళ్ళందరూ కలిసి అంటున్నారు. Thank you so much. థ్యాంక్ యూ. You people are wonderful. మీ అందరూ చాలా మంచివారు, అద్భుతమైన వారు. We serve a great God. మనమందరం నిజమైన గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. Hallelujah. Father, I ask you to bless these folks. దేవుణ్ణి దీవించమని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. Father, fill them from their ప్రభువా, head to కళ్ళు their toes. మూసుకోండి. ప్రభువా, నీ బిడ్డలపై నీ ఆత్మను కుమ్మరించండి. Father, I ask that you prosper them. తండ్రి, వారిని బహుగా ఆశీర్వదించండి. Prosper them in their health వారి యొక్క ఆరోగ్యములను, and their relationship with వారి యొక్క బంధాలను, బంధుత్వాలను, and with their families. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. I ask for your face to look upon them. ప్రభువా, నీ కన్ను దృష్టి వారి మీద ఉంచండి. Countenance be toward them. నీ సంతోషమును, నిత్య సంతోషం వారికి అనుగ్రహించండి. Bless them as they go. దీవించండి, వెళ్ళుచూ ఉండగా వారిని దీవించండి. Our wonderful family, one body. గొప్ప అద్భుతమైన కుటుంబాన్ని నేను ఈ రోజు కలుసుకున్నాను ప్రభువా. In Jesus' mighty name. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో Amen. అడుగుచున్నాము తండ్రి. Amen.
ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Yes, thank you థ్యాంక్ యూ. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. Would you please help us? This is my daughter Ashley. Please share a one word, please, a small word as a blessing, because we didn't expect that you are coming here. It's great joy and blessing to us. Please speak a word to the church. It's my youngest child. చిన్న కుమార్తె అంటండి. ఒక మాట. I have 5. 5 పిల్లలు. 5 children. She's the youngest. 5లో ఆఖరి కుమార్తె అంటండి. రెండు పాస్టర్ గారు అండి. Small word to the church. Thank you so much for having us. చాలా కృతజ్ఞతలు మమ్మల్ని ఇలా ఆహ్వానించి మమ్మల్ని చేర్చుకున్నందుకు. It's a blessing seeing all of you know scripture. మీరందరూ వాక్యాన్ని ఇలా శ్రద్ధగా నేర్చుకుంటే నాకు చాలా ఆనందంగాను దీవెనకరంగా ఉన్నది. And being able to say it right away. అడిగిన వెంటనే మీరు వాక్యాలు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. Scripture is very important. వాక్యం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. The word shows us, it tells us how to live. వాక్యం మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో మనకు నేర్పుతుంది. With knowing scriptures, you will live a good life. వాక్యము ప్రేమించడం ద్వారా మనం మంచి జీవితాన్ని జీవించగలము. Praising the Lord, దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ, loving your enemies, మీ శత్రువుని ప్రేమించుచు, loving your neighbor, మీ పొరుగు వారిని ప్రేమించుచు, and being kind no matter what. అందరి ఎడల దయ కలిగి జీవించాలి. The word is a big blessing. దేవుని వాక్యమే మనకున్న గొప్ప దీవెన. Thank you. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. This is Matthew. మాథ్యూ గారు వారి కుమారుడు He's 19. 19 సంవత్సరాల వయసు. ప్లీజ్ షేర్ స్మాల్ వర్డ్ టు ద చర్చ్. Well, thank you guys for having us. మంచిది. సహోదరులారా సహోదరులకి మీ అందరికీ కృతజ్ఞతలు. And it's really cool to see how many of you guys there are. మీ మధ్యలో ఉండడం చాలా సంతోషం. Gathering together is really important to grow. నిజంగా సమాజంగా కూడుకొనుట మనకి ఎంతో అవసరము, ముఖ్యం కూడా. Studying together and listening. మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం, Keep inviting others and keep growing. ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరితో ఒకరు ఆత్మీయమైన అనుబంధం కలిగింటూ మనం ప్రభువులో వృద్ధి చెందాలి. And never lose faith in God. ఎన్నడూ కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. Thank you guys. థ్యాంక్ యూ. మీ అందరికీ కృతజ్ఞతలు. Thank you, Who made the tea? టీ పెట్టిన వాళ్ళు ఇచ్చోండి. Tea master. Her name is spiritual gift. Yes. Spiritual name itself is a spiritual gift. Oh, is it? Her name. Okay, yes. Well, I told you the tea master. That was good tea. టీ చాలా బాగా పెట్టారు. మీరు టీ మాస్టర్ లాగా పెట్టారు. Tasty, tasty. చాలా టేస్ట్.